కౌశికి మీద దాడి చేసిన రౌడీ ఒక బిల్డింగ్లో కూర్చొని అయ్యో రాత్రి అగ్రిమెంట్ పేపర్స్ తీసుకురమ్మంటే ఆవిడపై నేను అత్యాచారం చేయబోయాను, ఈ విషయం ఇప్పుడు సార్కి తెలిసిందంటే నా ప్రాణాలు తీసేస్తాడు, అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని తెగ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే యువరాజు చాలా కోపంగా వాడి దగ్గరికి వచ్చి, రే ఎంత ధైర్యం ఉంటే మా అక్కపైనే చేయి చేసుకుంటావు, నువ్వు ఎంత ఇబ్బంది పెట్టావురా, నువ్వు ప్రాణాలతో ఉండకూడదురా అని వాడి చెంపల్ని పగలగొడుతూ ఉంటాడు. అన్న తప్పైపోయిందన్నా, రాత్రి తాగిన మత్తులో అసలు నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాలేదన్నా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించేయన్నా, ఇంకెప్పుడు ఇలా చెయ్యనన్నా అని వాడు బ్రతిమలాడుతూ ఉంటాడు. లేదురా, నేను చాలా పెద్ద తప్పు చేశాను, అసలు అగ్రిమెంట్ పేపర్స్ తీసుకురమ్మని నిన్ను పంపించాను చూడు, నేను చాలా పెద్ద తప్పు చేశానురా, నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావురా, నిన్ను అస్సలు వదిలిపెట్టానురా అని వాడిని కొడుతూ కాలుతూ తనతో ఉంటాడు. ఇంకా రివాల్వర్ని బయటికి తీస్తాడు. అప్పుడే ధాత్రి కేదార్ ఆ లొకేషన్ దగ్గరికి వస్తారు. ధాత్రి ఇదే ఆ లొకేషన్ అని కేదార్ చెప్పడంతో, అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వాడి మన చేతిలో అయిపోయినట్లే, పద కేదార్ అని ధాత్రి కేదార్ ఇద్దరు మెట్లు ఎక్కి పైకి వస్తూ ఉంటారు. అన్నా నన్ను చంపొద్దన్నా, ప్లీజ్ అన్నా, ఈ ఒక్కసారికి క్షమించేయన్నా అని ఆ రౌడీ బ్రతిమలాడుతూ ఉంటాడు యువరాజ్ని. లేదురా, నేనైతే నిన్ను క్షమించను, నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు, ఈరోజు నేను నీ ప్రాణాలు తీసి తీరాల్సిందే అని రివాల్వర్ని గురిపెడుతూ ఉంటాడు. అప్పుడే ధాత్రి కేదార్ అక్కడికి వచ్చి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయితే యువరాజ్ వెంటనే రివాల్వర్ని పేల్చినట్లు చూపిస్తూ ఉంటారు.